సిగ్గులేని హైడ్రా, నేను అంటలేను, కోర్టు అంటుంది. సిగ్గులేని హైడ్రా అంటుంది కోర్టు. నిబంధనలకు కట్టుబడి ఉంటామని మాకు హామీ ఇచ్చి బతికి బట్టగట్టింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలను లెక్క చేయక కూల్చివేతలు చేస్తున్నది. న్యాయస్థానం గౌరవాన్ని తగ్గిస్తే సహించేది లేదు. ఆ సంస్థ తీరుపైన నిరసనను రికార్డు చేస్తున్నాం అంటే దేశ ఈ చరిత్రలో ఎప్పుడు ఆ రికార్డు ఓపెన్ చేసినా హైడ్రా మీద కోర్టు చేసిన వ్యాఖ్యలు రాసి ఉంటాయి అన్నట్టు. కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలట. ఇది ఇడంగానే ఇంకో వార్త. మరో 5,500 కోట్ల విలువైన భూములు కాపాడిందట హైడ్రా. ఏం చేసింది? గొప్ప గొప్ప టవర్లు కూలగొట్టిందా? రియల్ ఎస్టేట్ మాఫియా కట్టిన టవర్లు కూలగొట్టిందా అంటే లేదట. ఎవరు అటు మట్టి పోస్తున్నారట ఈ చెర్ల, ఆ మట్టిని తొలగించే ప్రయత్నం చేస్తున్నదట. ముష్కిన్ చెరువు మధ్యలో మట్టి పోసి చదును చేస్తున్న దృశ్యం. ముష్కిన్ చెరువులో ఆక్రమణల తొలగింపు, చెరువు మధ్యలో కట్టగట్టి మట్టితో పూడ్చిన వైనం, పేదలతో గుడిసెలు షెడ్లు వేయించిన రియల్టర్లు, స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా ఆపరేషన్. ఏమన్నది కోర్టు? ఇగో సిగ్గు లేదా అన్నదట. హైడ్రా సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని హైకోర్టు మండిపడింది. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని న్యాయస్థానానికి హామీ ఇవ్వడం ద్వారా బతికి బట్టగట్టిన హైడ్రా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నది. మొదట కూల్చేయి, తర్వాత కంచెవేసి బోర్డు పెట్టు, ఆ తర్వాత చేసిన పనిని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయి. హైకోర్టులో వ్యతిరేకమైన తీర్పులు వస్తే వాటిని అమలు చేయకుండా తప్పించుకో. ఈ పద్ధతిని హైడ్రా ఎంచుకుందని ఆక్షేపించింది. హైడ్రా ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. పదే పదే చెప్పినా వైఖరి మార్చుకోవట్లే. ఓ భూ వివాదానికి సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్విఎన్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ నవీన్ కుమార్ ఈ పిటిషన్ వేశారు. మేడ్చల్ జిల్లా కూకట్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 1003 నుంచి 1006 వరకు ఉన్న 13 ఎకరాల 17 గుంటల భూమిని 2008లో జీవో నెంబర్ 469 ద్వారా 9,27,00,000 మొత్తానికి ఆనాటి ప్రభుత్వం తమకు రెగ్యులరైజ్ చేసిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వమే స్వయంగా పంచనామా చేసి పొజిషన్ అప్పగించిందని, దీనిపైన తమకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఉందని తెలిపారు. అయినా ఇక్కడ ఏదులకుంట అనే జలాశయం ఉందనే కారణంతో హైడ్రా కూల్చివేతలు చేపడుతోందని వెల్లడించారు. కూల్చివేతలపై మీడియా ప్రదర్శనల ఈ పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. సదరు 13 ఎకరాల 17 గుంటల భూమిలో ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని ఈ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అందిన తర్వాత కూడా రాత్రిపూట కూల్చివేతలు జరిపారు. పెద్ద ఎత్తున బలగాలు, భారీ యంత్రాలతో యుద్ధానికి వెళ్ళినట్లుగా హైడ్రా అక్కడికి వెళ్ళిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. వాటికి ఒక సంబరంలాగా మీడియా ముందు ప్రదర్శించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు ధిక్కరించి హైడ్రా తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. ఈ పనితీరు ద్వారా హైడ్రా చట్టబద్ధ పాలన అనే ప్రాథమిక సూత్రం మూలాలు దెబ్బతీస్తూ హైకోర్టు అధికారాన్ని, గౌరవ మర్యాదలను తగ్గిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ఈ కోర్టు సహించదు. హైడ్రా వ్యవహరించిన తీరు పట్ల తీవ్రమైన నిరసనను ఈ కోర్టు రికార్డ్ చేస్తోంది. ప్రస్తుత కేసులోని భూమిలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం సమర్థనీయమే కాదు. ఈ కోర్టుకు అది తప్పనిసరిగా మారింది అని స్పష్టం చేశారు. ఆ సదరు 13 ఎకరాల 17 గుంటల భూమిలో ఈ నెల 25వ తేదీ నాటికి ఉన్న స్థితిని అలాగే పునరుద్ధరించాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని హైడ్రాకు ఆదేశించింది. సెక్యూరిటీ గదుల వద్ద నుంచి ఎంట్రీ గేటు, విద్యుత్ లైన్లు, లైటింగ్, మౌలిక సదుపాయాలు సహా అక్కడ కూల్చిన ప్రతిదాన్ని పునరుద్ధరించాలి. ఆ స్థలం వద్ద హైడ్రా ఏర్పాటు చేసిన కంచెను, బోర్డులను తొలగించాలి. 24 గంటల్లో హైడ్రా పునరుద్ధరణ పనులు చేపట్టకపోతే పిటిషనర్ సొంతంగా ఈ పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఆ ఖర్చు మొత్తం ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్, స్థానిక తహసీల్దార్ తమ వ్యక్తిగత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. ఈ తీర్పు పైన హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తామని హైడ్రా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ని మేము డివిజన్ బెంచ్లో అప్పీల్ చేస్తామని కోర్టుకు పోయారట. ఇప్పుడు సింగిల్ జడ్జి ఏమని ఇచ్చిండు? మీరు ఏదైతే కూలగొట్టారో ఆ కూలగొట్టింది మీరన్న కట్టియాలి, మీరు కట్టియకపోతే ఆ యజమానన్న కట్టుకోవాలి, కట్టుకున్న సొమ్ము ఎంత అయితే అవుతుందో వాళ్ళ ఆ సొమ్మునంతా మీ ప్రత్యేకమైన మీ సొంత ఖాతాల్లోంచి ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చింది. ఇది మనం ఇంకా ఆ కేసు ఏంది, నిజంగానే చెరువు ఉన్నదా లేదా అని మనం చూడలేదు. బట్ ఏదేమైనా కోర్టు చెప్పినప్పుడు ఒక 4 రోజులు ఆగి దాని తర్వాత మీరు కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత డెమాలిషన్ చేస్తే పోయే ఇబ్బంది ఏముంది? మీరు ఇంత పగడ్బందీగా ఇంత ఇదిగా ఎక్కడ కూలగొట్టిరు? మేము చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు ముందు పెట్టినాము. వాసవిధి పెట్టినాము, ఇంకా ఇవాడు వర్టెక్స్ వర్మది పెట్టినాము. గీడ మియాపూర్లో రామసముద్రం కుంట అనే చెరువును మొత్తం లేపేసినాడు కదా. మరి దాని దగ్గరికి ఎందుకు పోతలేవు నువ్వు? ఏం లాలూచి పడ్డావు ఆయనతో నువ్వు?
నువ్వు నువ్వు సెలెక్టెడ్గా ఎందుకు వెళ్తున్నావు? సెలెక్టెడ్గా వెళ్తున్నాడు, అవసరమైతే కోర్టు తిట్టినా చేయాల్సిన పని చేస్తున్నాడు. ఇగో ఇట్లా వార్తలు రాయించుకుంటాడు. ఏముంది ఇలా? మరో 5,500 కోట్ల విలువైన భూమి కాపాడిండట. ఈయన మొత్తం కాపాడిన భూమి లెక్కలేస్తే ఒక 10 లక్షల కోట్లు అయిద్దేమో. ఇక రేవంత్ రెడ్డి నాకు తెలిసి కేటీఆర్ చేసిన కబ్జాల వ్యవహారం తీస్తా అన్నావు కదా అంటే హైడ్రా ఇన్ని కాపాడిందని దాన్నే ముందు పెడతాడేమో, ఈ లెక్కనే ముందు పెడతాడేమో. ఎన్ని కూల కొట్టి చెప్పండి వీళ్ళు.